ఓ మంచి కూటమి అని జనం అందరూ భావించారు. కానీ అకస్మాత్తుగా జనసేన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది వితౌట్ భారతీయ జనతా పార్టీ అప్రూవల్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని కూడా నేను తెస్తానని జనసేన పదే పదే చెప్తోంది, కూటమిలోకి తీసుకొస్తామని. మీరేమన్నా మీ తరపున పవర్స్ వాళ్ళకిచ్చి మాట్లాడి పెట్టమని చెప్పారా జనసేనకి? ఇవన్నీ స్పెక్యులేషన్స్. ఇవన్నీ ఏంటంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళు ఎక్కడి నుంచి ఎదిగారు? పారాషూట్లో నుంచి వచ్చి దిగొచ్చినటువంటి నాయకులు కారు. పోస్టర్లు అంటించి కరపత్రాలు ఇంటింటికి పంచి స్కూటర్లో ఇద్దరికి వీధులు గల్లీలు తిరిగి ఫుల్ టైం కార్యకర్తలుగా పనిచేసి ఈరోజు దేశానికి ప్రధాని ఒక ఆయన, దేశంలో హోంమంత్రికి ఒక ఆయన కూర్చున్నారు. వాళ్ళకంటే అనుభవజ్ఞులు నాకు తెలిసి ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి ఏ కార్యకర్త వాళ్ళ అనుభవం ఒక పుస్తకంలాగా రాసుకుని చదువుకోగలిగితే ఒక 5 ఏళ్ల తర్వాత ఒక మంచి కార్యకర్తగా తయారవ్వగలడు. కాబట్టి అది మనం చేయాల్సిన పని. వాళ్ళ ఆలోచనలు ఈ స్పెక్యులేషన్స్ భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఈ స్పెక్యులేషన్స్ అన్నీ ఎప్పుడు మనకు క్లారిటీ వస్తుంది? అమిత్ షా గారు లేదా నడ్డా గారు మైకు ముందుకొచ్చి ఎస్ మేము పొత్తుకెళ్తున్నాము, లేదా మేము ఆంధ్ర రాష్ట్రంలో మా యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మేము ఇప్పుడు వేసే అడుగులు మేము ఒంటరిగా వెళుతున్నాము, లేదా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పొత్తుకెళ్తున్నామని వారు చెబితేనే అవుతుంది. కాబట్టి ఇది పక్క, అందులో ఏం అనుమానం వద్దు. మీరు 2018 నుంచి పార్టీలో ఉన్నారు. మీకు అప్పుడు తెలుసు చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీ గురించి ఏం మాట్లాడారు. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు గారు అయితే మాత్రమే సాధ్యం, ఒకప్పుడు అద్భుతమైన పాలన అందించారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఆ పాలన అందించేటటువంటి చంద్రబాబు నాయుడు బెటర్ అనుకుంటున్నారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ పవర్లోకి వస్తే బెటర్ అనుకుంటున్నారా? ఆ బాబు నాయకత్వంలో మీరు వెళ్తే బెటర్ అనుకుంటున్నారు? నాకు అంటే ఇప్పుడు వరకు అంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రము లేదా ఉభయ తెలుగు రాష్ట్రాలు అనేటువంటి ఫోకస్ నేను నిజంగా చేయలేదు. వాస్తవంగా నేను